ఒకడు చేయబోవునది వాని హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఆమేన్. మనము చేయబోవు వాటిని హృదయంలో తలంచుకుంటూ వాటిని ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుడు మన నడతను స్థిరపరచువాడై ఉన్నాడు. మనము ఏవో చేయాలని యోచిస్తూ ఉంటాము, ఏదేదో ఆలోచిస్తూ మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ మన నడతను స్థిరపరచువాడు యెహోవాయే. ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క ఆలోచనలు ఏమైనప్పటికీ మీ నడతను స్థిరపరచువాడు నా దేవుడు. నా దేవుని చేతికి అప్పగించుకుని నా నడతను స్థిరపరచువాడా, నీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నానయ్యా. నా ఆలోచనలు పలు విధాలుగా ఉన్నప్పటికీ, నా హృదయంలో నేను ఏవో యోచించుకున్నప్పటికీ నా నడతను మాత్రము స్థిరపరచువాడవు నీవే అని దేవునికి నీవు అప్పగించుకోగలిగితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను చక్కని మార్గములో నడిపించువాడై ఉన్నాడు. ఆయన నిన్ను నీ పాదము ఇరుకును పడకుండా కాపాడువాడై ఉన్నాడు. దేవుని చేతికి మనలను మనమే అప్పగించుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాపు వలె మీరు మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. మేము అనేక విధాలుగా మా హృదయాలలో ఏమి చేయాలో యోచించుకొనుచుండగా మా నడతను స్థిరపరిచి మమ్మలను బలపరచుచు నడిపించుచున్న దేవుడవు నీవే. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నామయ్యా. మా హృదయాలలో ఆలోచించుకున్న దానిని బట్టి మేము నడిపించబడాలని అనుకుంటాము, కానీ మమ్మలను స్థిరపరచువాడవు నీవే, కొనసాగించు దేవుడవు నీవే. నానా మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. ఎందరైతే వారి ప్రవర్తనను, వారి నడతను, వారి ఆలోచనలను, వారి హృదయాలను మీకు అప్పగించుకుంటున్నారో, మీరే వారి నడతను స్థిరపరిచి, హృదయములను బలపరిచి, కార్యములను సిద్ధింపచేసి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని వేడుకుంటున్నాం. ఎందరైతే నానా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ఆలోచన యావత్తును సఫలపరచండి. మేలైనది, ఉత్తమమైనది, ప్రయోజనమైనది, శ్రేష్టమైనది నీ పిల్లలకు అనుగ్రహించి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి అన్ని విషయాలలో మీరు స్థిరపరచబడి బలవంతులుగా మార్చబడుతురుగాక. ఆమేన్. తప్పకుండా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మిమ్ములను ఆయన కృపతో బలపరచునుగాక. తప్పకుండా ఈ లింక్ ఇతరులకు షేర్ చేయండి. ఇప్పుడే క్రొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఈ నోటిఫికేషన్ మీకు వచ్చినట్టు ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులుగా మార్చబడుటకు ఆయన కృప అనుగ్రహించును గాక.